మహబూబాబాద్ జిల్లా 11 కేసులలో 359 వడ్ల బస్తాలు స్వాధీనం, వాటి విలువ 4 లక్షలు. 8 మంది పై కేసు నమోదు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం మెచిరాజోపల్లి వద్ద నెల్లికుదుర్ ఐ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ వెహికల్ వేగంగా అనుమాస్పదంగా వెళ్తుంటే వాహనాన్ని ఆపి తనిఖీ చేసి విచారించగా 50 వడ్ల బస్తాలు ఉన్నాయి. ఇవి ఎక్కడివి అని అడగగా డ్రైవర్ పేరు హలవత్ సాగర్, కొత్తూరు జీపీ రాపర్తి మండలం. అతను కేసముద్రం మార్కెట్లో రాము మరియు నెహ్రూ అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు చెప్పారు. నేను మరియు మా సిబ్బందితో పాటు మేచరాజపల్లిలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ వెహికల్ సస్పెక్ట్గా వస్తుంటే దాంట్లో స్పీడ్గా పోతుంటే మేము ఆపి చెక్ చేయగా దాంట్లో 50 బస్తాలు వడ్లు ఉన్నాయి. ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే డ్రైవర్ని పిలిచాడుగా హలవత్ సాగర్ నా పేరు, కొత్తూరు జీపీ ఎక్కేతండి అని చెప్పిండు. అతను ఈ వడ్లు ఎక్కడి అని అడిగితే మేచరాజపల్లిలో గతంలో 10వ తారీఖు నైట్లో చేసినాం, 50 బస్తాలు ఇవే అని చెప్పిండు. ఇవి ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే కేసముద్రం మార్కెట్లో ఉన్న నాకు పరిచయమైన నెహ్రూ మరియు రాము దగ్గరికి తీసుకెళ్ళి మేము అక్కడ అమ్ముతామని చెప్పారు. వాళ్ళని విచారించగా ఇంకా ఇవేనా ఇంకేమైనా చేసినా అని అడిగితే మేము మొత్తం వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 11 దొంగతనాలు చేసినామని చెప్పి వారి వివరాలు చెప్పారు. దాంట్లో 50 బస్తాలు స్వాధీనం చేసుకొని భానుత్ నెహ్రూ మరియు రాము దగ్గర కేసముద్రం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని వీళ్ళు దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు. ఆ వడ్లు అన్నీ ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టామని చెప్పి మొత్తం 309 బస్తాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్తాలు మరి మాకు చూపించడం జరిగింది. వాటిని పంచల సంస్థను సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో 8 మంది పైన కేసు నమోదు చేస్తుంది.